దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సఫారీలతో రెండో వన్డేలో టీమిండియా తలపడబోతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్రొటీస్ గడ్డపై మరో వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన వ్యూహాలు రచిస్తుంది. అయితే ఆఖరి రెండు మ్యాచ్లకు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. ప్రొటీస్ తో టెస్టు సిరీస్ కు సన్నద్ధమయ్యేందుకు వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో రెండో వన్డేలో పలు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తున్న సమాచారం. అయ్యర్ స్థానంలో రింకు సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలని భావిస్తున్నట్లు వినికిడి. కుల్దీప్ కు రెస్ట్ ఇస్తే యజ్వేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పేసర్ బర్గర్ స్థానంలో లిజార్డ్ విలియమ్స్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మ్యాచ్ రేపు మంగళవారం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది.